నల్గొండ జిల్లా నిడమనూరు మండలం వెంకటాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. మాజీ సర్పంచ్ కొమిరే సైదమ్మ మహేష్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. మీరు గతంలో సర్పంచ్గా కొనసాగిన కాలంలో ఈ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి సంక్షేమం అందించారు సార్? ఈ గ్రామానికంటే నేను సర్పంచ్ కాకముందు ఊరికి 5 ఎకరాల ల్యాండ్ తీసి ఇచ్చిన. అది వేరే వాళ్ళ కబ్జాలు ఉండే. సర్పంచ్ కాకముందే తీసిచ్చి దాంట్లోనే నేను సర్పంచ్ గెలిచినాక 1 ఎకరం కిమ్టూరే కట్టడం జరిగింది. దాంట్లోనే 1 ఎకరం పార్కు కట్టడం జరిగింది. దాంట్లో ఒక 20 గుంటలు డంపింగ్ యార్డ్ చేయడం జరిగింది. నర్సరీకి 20 గుంటలు తీసుకోవడం జరిగింది. దాంట్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టించిన, అంగన్వాడీ బిల్డింగ్ తీసుకొచ్చిన. అదేవిధంగా 32 స్తంభాలు ఉన్నది ఊరు, ఇవాళ 152 స్తంభాలు చేసిన. అదేవిధంగా ఊరికి ఇబ్బంది ఉండే జనాలు, చెర్లకు నీళ్ళు లేక నిప్పులు లేక ఇబ్బంది పడుతుంటే ఆ చెర్లకి నీళ్ళు తీస్తానికి ఆ కలెక్టర్ గారి దగ్గర పోయి చెర్లకు తూము తీసుకొచ్చిన. అదేవిధంగా గూడి పారు కూడా లేకుండే, ఎట్లా బర్లదొడ్డు లేకుండే, స్కూల్ పారు కూడా లేకుండే, అవి కూడా నాచితమే నిర్మించిన. ప్రతి బజార్ సీసీ రోడ్ వేసిన. ప్రస్తుతాన్ని నా ఇంటి ముందర వేసుకోలే, ప్రతి ఇంటికి ప్రతి గల్లీకి చేసిన. అదే విధంగా నేను గతంలో చేసిన ఎన్నో పనులు ఉన్నాయి. ఒక ఫస్ట్ ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచి కూడా నేను టీఆర్ఎస్ పార్టీలో పోవడం జరిగింది. ఇదే నుమ్మల భగత్ నన్ను పిలిచి ఇచ్చేసి నన్ను చాలా ఇబ్బందులకు గురి చేసిండు. నేను నాకు సర్పంచ్గా చెప్పకుండా ఆలోచి ప్రోగ్రాం పెట్టుకోవడం, నేను సర్పంచ్ ఉన్న మీరు నన్ను చేయడం ఎక్కడదని చెప్పి వాళ్ళని ఇచ్చేసి కూడా నేను అప్పుడే కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినా. 2021లోనే జాయిన్ అయినా. మీరు మొదట ఇండిపెండెంట్గా గెలిచారంటున్నారు సార్, తర్వాత మళ్ళీ బీఆర్ఎస్లకు రావడానికి బీఆర్ఎస్లకు ఎందుకు పోయినంటే నాకు ఫస్ట్ కాంగ్రెస్ అంటే అసహ్యం ఉండే. వాళ్ళు కూడా టికెట్ ఇవ్వలే, వీళ్ళు టికెట్ ఇవ్వలే. ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేసుకున్నా. సరేలే ఇక అధికారం పార్టీ ఉంది కదా పోయినంత మంత్రాల్లో వాళ్ళు యాదవ్ ఫీలింగ్ పెట్టుకొని కొంచెం నన్ను పక్క పెట్టడం జరిగింది. అతనికి 30 ఎకరాలు ఆసాం అని, నా కార్యక్రమం భూమి లేదని చెప్పి ప్రిఫరెన్స్ ఆయనకేయడం జరుగుతుంది. ఏ మీటింగ్ ఉన్నా జనాలు చెప్పలేకపోతున్నాను నేను. అది ఇలా మీటింగ్ ఉంది, నేను చెప్పట్లేదు సర్పంచ్ గారు అని చెప్పి నన్ను అడిగితే నాకే తెలియదు. నేను ప్రజలకేం చెప్పాను, ప్రజలకేం చెప్పలేకపోతా కదా, అందలేకపోతున్నా. దానివల్ల ఈ ఓటరుని గెలిపిస్తే ఈతో చేస్తాడా అని చెప్పే కాడికి వచ్చింది. అయినా మీ పార్టీలో నేను ఎందుకు ఉండాలి అని అప్పుడే అదే రోజుల ఏమంటే జానారెడ్డి గారు సంక్షేమంలో మా సురేందర్ రెడ్డి హయాంలో, మన సురేందర్ రెడ్డి కొడుకు వెంకయ్య దొర హయాంలో జానారెడ్డి గారి దగ్గర టవల్ కప్పుకోవడం జరిగింది. ఆ రోజుకి వెళ్ళి కూడా ఈ ఊరికి 16 ఇండ్లు తీసుకొచ్చిన, ఇందిరమ్మ ఇండ్లు. అందరికీ ప్రజలకు కూడా 2 లక్షల రుణమాత అయింది. ఎవరో ఒకరికి 2 లక్షల పైకి ఉన్న వాళ్ళు కాలేదు. పింఛన్లు కానీ అన్నీ కానీ సక్రమంగానే వస్తున్నాయి. అన్నిటికన్నీ అందుబాటులో ఉన్నాం. సార్, మీరు ఇక్కడ ఈ సర్పంచ్ అయ్యే నాటికి ఈ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి గ్రాంట్ వచ్చేది, ఆ గ్రాంట్ని ఎలా సద్వినియోగపరిచారు? ఏదైనా గ్రాంట్ వచ్చింది, మన సీఎం పీడిఎఫ్లో ఫండ్స్ వచ్చింది. అది కూడా ప్రతి రోడ్డు సీసీ రోడ్లు వేసినాం. అదేవిధంగా ఫండ్ అది మన కలెక్టర్ గ్రాంట్ స్కూలు పారు కూడా లేకుండే. ఆ పారుగోడ విషయంలోనే 2,30,30,000 తీసుకొచ్చిన ఫస్ట్. ఇది కలెక్టర్ గ్రాంట్ తీసుకొచ్చినాక అది నోములక్ష్మి ఎమ్మెల్యే గారు ఉండి అది వేరే వాళ్ళకి తీర్మానం ఇవ్వన్నాడు. నేను అట్లా ఇవ్వను సార్, నా చేతులను తీసుకొచ్చి నేనే కట్టుకుంటా. ఆ 2,30,30,000లో స్కూల్ పారు కూడా కావట్లేదు. మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి 1,30,000 పెంచుకొని 3,30,30,000 స్కూల్ పారు కూడా తిప్పడం జరిగింది. సార్, గత ఎమ్మెల్యే అంటే నోముల నరసింహ కీర్తిశేషులు, ఆయన ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం తగ్గింది నాగార్జున సార్? మాకేమన్నా ఒక 5 లక్షల వరకు పెట్టిండు. ఊరుకు 5 లక్షలు ఇచ్చిండు ఫస్ట్. ఆయన ఉన్నప్పుడు 5 లక్షలు ఇచ్చినాక తర్వాత 5 లక్షలు ఇస్తారకి ఆయన కాలం చేసినాడు. కాలం చేసినాక ఇలా పోయినాక ఎంపీ గారి నిధులు 20 లక్షలు తీసుకొచ్చిన. ఎంపీ గారి నిధులు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండే అప్పుడు ఎంపీ, ఆయనతో 20 లక్షలు తీసుకొచ్చి మళ్ళీ ఈ ప్రతి గ్రామ పంచాయతీ 20 లక్షలు టీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది కదా, అది కూడా ఇచ్చి మొత్తం రోడ్డు మొత్తం కంప్లీట్ ఊరు మొత్తం క్లియర్ చేసిన. వాళ్ళ తర్వాత తన భగత్ వచ్చింది కదా, మరి ఆయన ఆధ్వర్యంలో అతను మాకు ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది నాగార్జున సాగర్? మంచిగా జరుగుతుంది. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అన్నిటికన్నీ మంచిగా ఉన్నాయి. ఇండ్లు కానీ మాకు 5 చిన్న గ్రామ పంచాయతీకి 5-6 ఇండ్లు ఇస్తుంటే లేదు ఎమ్మెల్యే గారు మాకు జేవీ రెడ్డి గారు ఖచ్చితంగా మాకు 20 ఇండ్లు కావాలంటే పోరాటం చేస్తే 16 ఇండ్లు ఇచ్చిండు. మళ్ళీ రేపు ఎమ్మెల్యే గారు కోట కూడా ఏమైనా ఉంటే కూడా గతం 10-15 ఇండ్లు తీసుకొచ్చే ప్లాన్లో ఉన్నా. ఊరు అభివృద్ధి చెందిస్తూనే ఉన్నాం. సార్, ఇప్పుడు ప్రజాపాలన కావచ్చు 6 గంటలు ఎట్లా అమలు అవుతున్నాయి గ్రామ స్థాయి? మంచిగానే ఉంటుంది సార్. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు వెళ్తున్నాయి, ప్రతి ఒక్క సన్న బియ్యం వెళ్తున్నాయి, ప్రతి ఒక్కరికి దగ్గర ఉండి కూడా ఇప్పిస్తున్నాం. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లలో కొంచెం అంటే పేదలకు నిరుపేదలకు అనర్హులకు ఇస్తున్నారని మా దృష్టికి కొంతమంది ప్రజలు తీసుకున్నారు. మా ఊర్లో ప్రతి ఒక్కరు పేదవాళ్ళకే ఇచ్చినాం కానీ ఎవరికి 10 ఎకరాల ఆసాంలోకి ఎవరికి ఇవ్వలేదు. లేని వాళ్ళకే
ఇచ్చినాం. ఎవరు స్లాబ్ ఇళ్ళలో కూడా ఎవరికి ఏమీ లేదు. సార్ ఇక్కడ ఈ గ్రామానికి రోడ్డు విస్తరణ జరగాలి, దాంతోపాటు కూడా బస్సు సౌకర్యం, మాకు ఉచిత బస్సు మాకు ప్రయోజనం లేకుండా పోయిందని అంటున్నారు. ఉచిత బస్సు అంటే సార్ చూడండి, ఒకసారి ఎంతమంది వేసుకుంటే కూడా ఈ ఊళ్ళకి చెక్కుతోలేరు, అన్ని బైక్లు అయినాయి. ఈ ఊళ్ళో ప్లేస్ కాలేజీ పోరలు మొత్తం హాస్టల్లో ఉండడం, ఈ గురుకుల ఉన్నాక హాస్టల్ ఉండడం, ఊళ్ళకి వెళ్ళిపోవడం తక్కువైంది కదా సార్. ఓన్లీ మా దగ్గర ఏంటంటే కూరగాయ పండడం ఎక్కువ, ఆటోలో వేసుకొని అట్లా ఎవరి బైక్ మీద వాళ్ళు వెళ్ళిపోతుంటారు. బస్ అనేది కిలోమీటర్ ఉంది వాటికి, ప్రస్తుతానికైతే ఊళ్ళకైతే ఏం లేదు. సార్ ఈ స్వామి ఇక్కడ కుక్కల పెడతా కూడా కోతుల పెడతా బాగుందా? కుక్కల పెడతా కోతుల పెడతా ఉంది, చాలా ఉంది. మేము ఇబ్బంది పడుతున్నాం, ఏ ప్రభుత్వాలు కూడా నియంత్రిస్తలేవు అని అంటున్నారు. నియంత్రిస్తలేవంటే మనం గతంలో 3-4 సార్లు గెలవడం జరిగింది, ఊరు బయటికి పంపించడం జరిగింది. వాటిని కొట్టలేము, కోతుల్ని పంపించితే కూడా మళ్ళీ గతం వస్తూనే ఉన్నాయి, పంపిస్తూనే ఉన్నాం, వస్తూనే ఉన్నాయి ఊళ్ళోకి. ఒకసారి శ్రీనాథపురం దాటించి పంపించినాం, ఇక్కడ గోవిందనగూడెం దాటించి పంపినాం. మళ్ళీ అన్ని పంపలేం కదా సార్, 1-2 ఉన్నా మళ్ళీ దాన్ని తోడు చేసుకొని వస్తూనే ఉన్నాయి. ఈ దాంతో పాటు బెల్ట్ షాపులు కూడా విపరీతంగా ఉన్నాయి అంటున్నారు. బెల్ట్ షాపులు ఉన్నాయి, వీటిని నియంత్రించాలని మహిళలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఏ ప్రభుత్వాలు కూడా అధికారం రాకముందుకు అది చేస్తాం ఇది చేస్తాం నియంత్రిస్తాం అంటున్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అయ్యే కొనసాగుతున్నాయి అంటున్నారు. అది కూడా మీరు ఒక మాజీ సర్పంచ్గా, ఒక సీనియర్ నాయకుడిగా అటు నియంత్రణ చేస్తే ఎలా చేస్తే బాగుంటుంది అంటారు? దాన్ని మేము కూడా కట్టుబడిలో ఉండాలని చెప్పినాను సార్. కాకపోతే ఏమిటంటే ఈ బెల్ట్ షాపులు ఉన్నప్పుడు ఆ బెల్ట్ షాప్ కూడా ఒకసారి నేను ప్రజెంట్ గెలిచిన సంవత్సరం వల్లనే ఆ వైన్ స్పాట్ పార్టీ కూడా ఆ స్కూల్ గుడిపారు కూడా తిప్పడం జరిగింది. అదేవిధంగా షెర్ల కూడా ఏరే వాళ్ళకి ఇచ్చి అవి కూడా అమౌంట్ తీసుకొచ్చి కూడా తిప్పడం జరిగింది పారి కూడా. యువత కూడా బాగా డ్రగ్స్ కు గంజాయికి అలవాటు పడుతున్నారు. అసోడ్ అయితే ప్రస్తుతం ఆ యువతలో మార్పు రావాలన్నా ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఉపాధి కల్పన ఉంది? మా ఊర్లో అయితే ఆ డ్రగ్స్ చేసేటోళ్ళు ఎవరు లేరు సార్. యువతకు ఇక్కడ లైబ్రరీ కూడా నిర్మించాలి, లైబ్రరీ ఖచ్చితంగా ఉండాలి. లైబ్రరీ కడతానికి కూడా మాకు ప్లేస్ ఉంది, గ్రామ కట్టడం ఉంది. అక్కడ ఎవరన్నా ఫండ్స్ మా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయినా ఏమన్నా ఒక ఫండ్స్ పెడితే మేము కూడా అక్కడ లైబ్రరీ కట్టించేటట్టు కూడా రెడీగా ఉన్నాం. ఇటీవల యూరియా కొరతకు మేము ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఏమంటుందంటే, మేము గత 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు యూరియా కొరత ఎక్కడ లేదు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది చెప్పులు లైన్లో పెడుతురని అంటున్నారు. ఇది యూరియా కొరత చూడండి సార్, అది కేంద్రం ఇవ్వాల్సింది. ఈ ప్రజలది బీఆర్ఎస్ ఏంటంటే పడిపడక మీద ఏదో దుష్టశక్తుల మీద వేయాలని చెప్పి పెడుతుర్రు. ఆ గతంలో ఉన్నది మా ఊర్లో ఉంది సార్. ప్రజెంట్ అంతకుముందు ఒక 600 ఎకరాలు ఉండే, ఇప్పుడు 1200 ఎకరాలు నాటేసారు. ఇది కొంత ఇదేంది. ప్లస్ ఇంతకుముందు నీళ్ళు ఇంట్లో లేకుండే, మా దగ్గర పత్తి చేను సగం ఉండేది, పొలం సగం ఉండేది. పత్తి చేను అన్నమాట మా ఊరు లేదు సార్. మొత్తం రైతులంతా పొలాలు వేసే జాటికి యూరియా కొరత వచ్చింది. అది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వల్ల ఏమీ లేదు, కేంద్ర ప్రభుత్వం వల్లనే యూరియా కొరత ఉంది. ఆ కొరత కూడా సరే ఏదో చేసి తీసుకొచ్చి నడుపుకుంటున్నాం సార్ ప్రజెంట్ అయితే. సార్ మహిళలు కూడా ప్రధానంగా మా దృష్టి తీసుకొచ్చింది సమస్య, వృద్ధులకు పెన్షన్ అంటే 4000 చేస్తున్నారు, చేయలేదు. దాంతోపాటు మహిళలకు 2500 అన్నారు, తులం బంగారం అన్నారు అడుగుతున్నారు సార్. అది అమలు అయ్యే అవకాశం ఉందంటారా? ఒక్క ఇంట్లో నాకే ఉంది సార్, ఒక్కొక్క సంవత్సరం చేసుకుంటూ వస్తున్నాం. నాకు కొడుకు బిడ్డ ఉండు, దసరాకి కొడుకు తీసుకుంటా, దీపాలు బాగు తీసుకుంటున్నా. గతం వచ్చిన 16-18 నెలల్లో ఇన్ని పనులు చేసుకొస్తున్నాం సార్. ఈ ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టిపోయి ఇవాళ మేము దానికి మాత్రం ఏం చేయాలి సార్? రేవంత్ రెడ్డి మీద మాత్రం వేస్తే ఏం చేస్తారు? ప్రభుత్వం మాత్రం అప్పులు కట్టనే సరిపోతున్నాయి. ప్రతి సంవత్సరం ఎంత కడుతుంది, ప్రతి నెల ఎంత కడుతుండ్రు? 600 కోట్లు ఏమో కడుతుండ్రు. బీఆర్ఎస్ ఏమో మేము అప్పులైన మాట వాస్తవంగా అభివృద్ధి కూడా కళ్ళ ముందు ఆపిస్తుంది. అభివృద్ధి ఏం చేసిండు ఆయన? దళిత సీఎం చేస్తున్నాడు, దళిత సీఎం చేసిండా? దళిత 3 ఎకరాలు అని చెప్పిండు, దళిత 3 ఎకరాలు ఇచ్చిండా? బిడ్డోస్ ఏడబంత అల్లుడోస్ ఏడబంత అని చెప్పిండు, ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా? ఇవాళ ఇచ్చి ప్రభుత్వం మాటలు నిలబెట్టుకున్న ప్రభుత్వం కేవలం 16 నెలలను ఇన్ని అభివృద్ధులు అవపడతలేవా కంటి ముందల? చూస్తానికి ఈ ఊరి చిన్న విలేజ్కి 16 ఇండ్లు వచ్చినాయి. ఏంది 672 ఓట్లు ఇక్కడ ఈ గ్రామ పంచాయతీకి. 672 ఓట్లల్లో 16 ఇండ్లు వచ్చినాయి. ఒక సంవత్సరం నరల్నే ఇంకా 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంది కదా, కతిమూల కూడా అందించుకుంటూ పోతాం. ప్రభుత్వం మీద ఏంటంటే ఈ బీఆర్ఎస్ వాళ్ళు కావాలని చెప్పి ఏదో మీద వేయాలని చెప్పి వేస్తారు తప్పించి అలాంటిది ఎలాంటి బ్రోక లేదు, ఏది లేదు సార్. ఇప్పుడు ఇటీవల కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు రిజర్వేషన్ తెచ్చింది. ఇప్పుడు పార్టీ పరంగా జీవో తీసుకొచ్చింది. మరి ఆ జీవో ప్రకారం నిజంగా బీసీలకు న్యాయం జరుగుతుంది అంటారా? న్యాయం జరిగేలా చేసిండు కదా సార్, ఖచ్చితంగా. అది 100 కోట్ల మళ్ళీ కొంతమంది కేసు వాళ్ళు కోట్లయని ఏదైనా రేవంత్ రెడ్డి పట్టుదల పట్టిందంటే పైనుంచి తీసుకుని 42 పార్టీ జీవో తీసుకొస్తాడు. ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరుగుద్ది. న్యాయం జరగాలని నేను కూడా కోరుకుంటున్నా. త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఎలక్షన్ ఏదైనా కూడా మద్యం డబ్బు ఏర్లే పారుతుంది. పార్టీలే ప్రజలను ఓటర్లు ప్రలోభాలకు గురి చేస్తున్నాయి. ఆ ప్రలోభాల పర్వం నుంచి బయటపడాలంటే, అలాంటి సంస్కృతి పోవాలంటే ప్రజల్లో ఓటర్లో ఎలాంటి చైతన్యం రావాలంటారు, లేకపోతే పార్టీలలో ఏమైనా మార్పు రావాలంటారు ఒక సీనియర్ నాయకుడిగా? స్థానిక ఎన్నికల సర్పంచ్ ఎలక్షన్ అంటే
ప్రజెంట్ మనిషి వ్యక్తిని చూసుకొని వేసుకోవాలి. పైసలకి అమ్ముడు పోయి మధ్యాహ్నానికి అమ్ముడు పోయి వేస్తే అది ఇప్పటికీ పనికిరాని విషయం. నేను కూడా మళ్ళీ పోటీ చేయబోతున్నా. ఇక్కడ ప్రజెంట్ అయితే జనరల్ వచ్చింది, నేను మళ్ళీ పోటీ చేస్తాను, రెడీగా ఉన్నా, సిద్ధంగా ఉన్నా, పోటీ చేస్తా. కాకపోతే జనాలు నా దగ్గర డబ్బులు లేవనుకోవచ్చు, డబ్బులు లేకున్నా నేను ప్రజాసేవ చేస్తూనున్నా. ప్రజలకు మీకు ఏం చేసుకొచ్చినా ఏం చెప్పినా అని ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ కూడా తిరుగుతా. ఎవరు చనిపోయినా సమాచారం ఏదైనా అడుగున నేను అక్కడనే ఉంటా. నాకు భూమి అనేది లేకున్నా పర్వాలేదు. ఆ జనాలే ఆలోచిస్తారు, జనాలే ఓట్లు వేస్తారు. మంచివాడు చెడ్డవాడు తెలుసు కదా అందరు జనాలకి, అది ఊళ్ళైతే అందరూ తెలుసు. వాళ్ళు ఎవరు ఏందనేది మైండ్ ఫిక్స్ అయి ఉంటారు. ఈ రోజుల్లో డబ్బు కమ్ముడు పోతూ లేరు. ఇప్పుడు యువత ఉంది కదా సార్ మొత్తం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ. ఓకే, థ్యాంక్ యూ సార్.